చాలా టచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 minute 2 minutesలో 5 minutesలో ఫ్రై అయ్యేది 1 minuteలోనే ఫ్రై అయ్యేది. చాలా రెడ్గా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా నిజంగానే చాలాసార్లు చాలా కర్రీస్లో ట్రై చేశాను. ఇలా సాల్ట్ యాడ్ చేస్తే మనకు ఆనియన్స్లో తొందరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాం. మంచి టేస్ట్, చాలా చాలా అద్భుతంగా కర్రీలో తింటుంటే వస్తుంటే చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి యాడ్ చేస్తే మనం కర్రీలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 minute అది వేగనివ్వాలి. వేగనిస్తూ ఉంటే చాలా చాలా ఎమ్మీగా టేస్ట్గా రెడీ అవుతుంది కర్రీ. నెక్స్ట్ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ మన కర్రీలో మెయిన్ పార్ట్.